హలో ఎవ్రీవన్, ఉత్తర కోస్తా మీదుగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, అల్పపీడన ద్రోణి ప్రభావం ఏ జిల్లాలో అత్యధికంగా ఉంటుందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఉత్తర కోస్తా యానాం మీదుగా విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రస్తుతానికి స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా రానున్నటువంటి 3 రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాలో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. పగటి సమయంలో ఈ రోజు రేపు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. రాత్రి సమయంలో భారీ వర్షాలు ఉంటాయి. ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ మీద కూడా ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మేడ్చల్, మంచిర్యాల ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా 2 రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుంది. ఆ తర్వాత వర్షాలు మొదలవుతాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.